హాయ్ పిల్లలు, మనం నా పేరు శ్రీలక్ష్మి. ఈ వీడియోలో మనం నవవసంతం 7వ తరగతి తెలుగు వాచకం సంబంధించి చదువు పాఠం ఆల్రెడీ మనం గత వీడియోలో నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం కృత్యాలు చూద్దాం. ఇది మన చదువు పాఠం. కొరవి గోపరాజు రచించిన పద్యాలతో కూడిన పద్య భాగం ఇది కృత్యాలు ఇవి చేయండి. మనం డిస్క్రిప్షన్ బాక్స్లో చూసినట్టయితే పాఠానికి సంబంధించిన లింకులు ఉంటాయి. ఈ వీడియో మాత్రం మొత్తం కృత్యాలు విని అర్థం చేసుకొని ఆలోచించి మాట్లాడడం. మొదటి కృత్యం చూసినట్టయితే అందరికీ చదువు అవసరమని తెలుసుకున్నారు కదా. అయినప్పటికీ మన సమాజంలో ఇంకా చదువుకోని పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏం కోల్పోతున్నారు? చదువుకోవాలంటే మనం ఏం చేయాలి? చదువు యొక్క విలువని వాళ్ళకి తెలియచెప్పాలి. వాళ్ళు ఏమేమి కోల్పోతున్నారు? చక్కని జ్ఞానం వస్తుంది, చక్కని ఉద్యోగం వస్తుంది, మర్యాద లభిస్తుంది, చాలా విషయాలు తెలుస్తాయి, వివేకం వస్తుంది, ఎవరితో ఎలా మాట్లాడాలి తెలుస్తుంది. ఇవన్నీ చదువు యొక్క గొప్పతనాన్ని మనం తెలియజేస్తూ వాళ్ళని మన చుట్టూ ఉన్న ఎవరైనా స్కూల్కి వెళ్ళని పిల్లలు ఉంటే చదువు యొక్క గొప్పతనాన్ని ప్రాముఖ్యతను తెలియజేస్తూ వాళ్ళని మనం ప్రోత్సహించాలి కదా. ఇది మీరు ఓన్గా చెప్పాలి. రెండో బిట్ భావం. ఈ కింద కొన్ని వాక్యాలు ఇచ్చాడు. ఈ భావం వచ్చే పదాలు మనకి ఎక్కడ ఉన్నాయి అని అడిగాడు. చూడండి. చదువు నేర్చుకోని కొడుకు వంశానికి తెగులు కలిగిస్తాడు. విద్య ఎవరికిచ్చినా కోటి రెట్లు వృద్ధి చెందుతుంది. ఈ భూమిపై విద్యతో సమానమైన ధనం ఉంటుందా? ఏ చదువు నేర్వని వాడు పశువుతో సమానం. పద్య భాగంలో మనం ఒకసారి పాఠంలోకి వెళ్ళినట్టయితే ఒక్కటి ఉదాహరణ చెప్తాను. చూడండి. మొట్టమొదటి చూస్తే కులమునకు తెవులు పుట్టుట చుమ్మి. ఈ పాదంలో ఆ వాక్యం వచ్చింది. దాని యొక్క అర్థం చేసుకొని ఆ పద్యాన్ని అర్థం చేసుకొని మిగతా కూడా మీరు ఆ విధంగా రాయాలి. తర్వాత రెండో బిట్ చూసినట్టయితే ఒక చక్కని పద్యం ఇచ్చాడు. పోతన భాగవతం నుండి తీసుకున్నది. దాని యొక్క భావం రాయాలి, పద్యాన్ని చదవాలి. చదువని వాడగ్నుండగు చదివిన సద్వివేక చతురత గల్గున్. చదువగవలయును జనులకు చదివించద నార్యులొద్ద చదువుము తండ్రి. భావం నేను చెప్తాను, చాలా ఈజీగా అర్థమవుతుంది. నిజానికి చదువని వాడు అజ్ఞానంతో ఉంటాడు. చదివితే ఏమవుద్ది? మంచి వివేకము, చతురత, నాలెడ్జ్ పెరుగుతాయి. జనులందరూ తప్పకుండా చదువుకోవాలి. అందుకే బాబు నిన్ను కూడా ఆ గురువుగారి వద్ద చదివిస్తాను అని తండ్రి గారు చెప్తున్నారు. ఇది భావం. మీకేం అర్థమైందో మీ సొంత మాటల్లో మీరు నోట్బుక్లో రాయాలి. తర్వాత మూడవ బిట్ స్వీయ రచన. సొంతంగా పాఠం చక్కగా అవగాహన చేసుకొని మనం సొంతంగా మన సొంత మాటలలో ఒక్కొక్క ప్రశ్న 5 వాక్యాల్లో జవాబులు రాయాలి. చదువు నేర్వని వాడిని కవి వేటితో పోల్చాడు. వాళ్ళము శృంగద్వంద్వం కదా. తోక కొమ్ములు లేని ఎద్దుతో పోల్చాడు. ఏమేం పోల్చాడు ఒకసారి మనం భావాలని అంటే పద్య తాత్పర్యాలని అన్నిటినీ ఒకసారి మననం చేసుకున్నట్టయితే మనం ఈజీగా రాయగలుగుతాం. త్రివిక్రమునికి చదువు పట్ల గల భావాలు ఎలాంటివి? కమలాకరుని స్వభావం ఏంటి? ఆయన జడాశయుడు, ఏ ఆశయం లేనివాడు. చదువుకోవాలని ఆయనకి ఆశయం ఏమీ లేదు. చదువు యొక్క ప్రాముఖ్యత తెలియదు. ఆ విధంగా తింటూ సైలెంట్గా ఉంటాడు కదా. ఆయన గురించి రాయండి. చదువు రాకపోతే ఎలాంటి కష్టాలు కలుగుతాయి ఊహించి మీరు సొంతంగా రాయాలి. చుట్టూ ఉన్న సమాజాన్ని గమనిస్తూ మనకి చదువుకోకపోతే ఎలాంటి కష్టాలు కలుగుతాయి, ఏ విధంగా చులకనైపోతాము, నాలెడ్జ్ తెలియదు కదా. కొందరికి బస్ పేరు కూడా తెలియదు. ఇప్పటికీ కూడా కొందరు పెద్దవాళ్ళు ఉన్నారు కదా. ఆ బస్సు ఎక్కడికి పోతుందో తెలియదు, బ్యాంకుకి వెళ్తే ఎలా పనులు చేసుకోవాలో తెలియదు, కంప్యూటర్ ఆపరేటింగ్ తెలియదు. ఈ విధంగా చాలా విషయాలు తెలియకుండా పోతాయి. అవన్నీ ఏంటో మీ సొంత మాటల్లో మీరు రాయాలి. నెక్స్ట్ 10 వాక్యాల్లో జవాబు రాసి ప్రశ్న, చదువు పాఠ్య సారాంశం మొత్తం మీ సొంత మాటల్లో రాయండి. మొత్తం చక్కగా అవగాహన చేసుకోండి. మీ సొంతంగా మీకేం అర్థమైందో రాయాలి. తర్వాత 4వ కృత్యం సృజనాత్మకత సంబంధించింది. బాగా చదివేటట్లు మిమ్మల్ని ప్రేరేపించిన వారి గురించి అంటే మిమ్మల్ని ప్రోత్సహించిన వారి గురించి ఒక లెటర్ రాయాలి. లెటర్ రాసినప్పుడు పాటించాల్సిన నియమాలు: కుడివైపు పైన డేటు, ఊరి పేరు, ఎవరికి రాస్తున్నామో కింది లైన్లో లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేయాలి.
ఎడమవైపు నుండి స్టార్ట్ చేయాలి. ఎవరికి లెటర్ రాస్తున్నామో వారిని సంబోధిస్తూ ఒక మాట రాసి మీరు రాయదలుచుకున్న విషయాన్ని మొత్తం కింద రాసి మీ యొక్క ఇట్లు మీ పేరు, మీ అడ్రస్, తర్వాత ఎవరికి చేరాలో వారి యొక్క అడ్రస్ అనేది రాయాల్సి ఉంటుంది. మీకు ఆ లేఖ రాసే నియమాలను అనుసరిస్తూ విషయం ఏముండాలి, చదువు గురించి మిమ్మల్ని ప్రోత్సహించిన వారిని గురించి వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తూ ఒక లెటర్ రాయండి. లేదా చదువు యొక్క ఆవశ్యకత తెలిపే కొన్ని నినాదాలు అంటే స్లోగన్స్. ఏంటి? విద్య లేనివాడు వింత పశువు, పిల్లలు ఉండాల్సింది పనిలో కాదు బడిలో, ఇలాంటి కొన్ని నినాదాలను కలెక్ట్ చేసి రాయాలి. పదజాల వినియోగం. తర్వాత వచ్చి పశువులు శృంగాలతో పొడుస్తాయి. శృంగాలు అంటే తెలుసు కదా మీకు. ఒకసారి అయితే అర్థాలు మనం పదపట్టికలో చూసి నేర్చుకున్న అర్థాలు చూసుకున్నట్టయితే వీటిని రాయగలుగుతాం. ఇక్కడ రాసేయాలి. కొమ్ములు, వక్త్రము ముఖము, స్తృణము గడ్డి, పుత్రుడు కొడుకు కదా. ఈ కింది తర్వాత నెక్స్ట్ చూస్తే క్రింది పదాలు వివరిస్తూ రాయమనడం. మృదు భాషలు, మృదువుగా మాట్లాడడం అంటే ఎవరిని నొప్పించకుండా మాట్లాడడం. అంటే ఈ పదం మీకేమర్థమైందో రాయాలి. సౌజన్య భావం, ఒక చక్కని భావం. సత్సాంగత్యం అన్నాడు అంటే మంచివారితో సాంగత్యం అంటే వారితో మాట్లాడుతూ వాళ్ళతో స్నేహం చేస్తూ వారిని అనుకరిస్తూ ఉండడం వలన వారి మంచి లక్షణాలు కూడా మనకి అబ్బుతాయి. అట్లా సత్సాంగత్యం అంటారు. అందుకే దీని గురించి రాయాలి. తర్వాత 3వ బిట్ పర్యాయ పదాలు. అంటే ఒకే పదంకి ఎన్నో పదాలు ఉంటాయి కదా, సేమ్ అర్థం వచ్చేవి. అలా ధర అంటే భూమి, ధరణి, వసుధ, వసుమతి, అట్లా ఆత్మజుడు, కొడుకు, పుత్రుడు, అట్లా వనం, అడవి, చాలా ఉంటాయి కదా. శోకం, దుఃఖం, బాధ, ఏడుపు, ఈ విధంగా. తర్వాత భాషను గురించి తెలుసుకుందాం. భాషా భాగాల గురించి కింది తరగతుల్లో తెలుసుకున్నాం కదా. ఈ పేరాన్ని చదివి భాషా భాగాలను పట్టిక రాయండి. అంటే భాషా భాగాలు అంటే నామవాచకం, సర్వనామం, విశేషణము, క్రియ. పేరును తెలిపేది నామవాచకం, సంగమేశ్వర దేవాలయం పేరు. సర్వనామం అంటే అక్కడ పేరుకు బదులుగా వాడబడేది సర్వనామం. విశేషణం అంటే గుణాన్ని తెలిపేది. చూడండి, అందంగా ఉంది, అది ఆ ప్రాంతం యొక్క, ఆ ప్లేస్ యొక్క గుణాన్ని తెలుపుతుంది. ఇక క్రియ అంటే పనిని తెలిపేది. వర్ణించడం అనేది ఒక పని కాబట్టి వర్ణిస్తూ అనేది క్రియకు సంబంధించి. ఇవన్నీ ఇక్కడ మీరు రాయాలి. అవ్యయమంటే ఆహా, ఓహో, అబ్బో అన్నారు కదా, ఇక్కడ ఇది అవ్యయమైపోతుంది. ఇలాంటివి ఈ పట్టిక నింపాలి. తర్వాత ప్రాజెక్ట్ పని. చదువు ప్రాముఖ్యత తెలిపే పద్యాలు లేదా పాటలు సేకరించి తరగతి గదిలో ప్రదర్శించాలి. నివేదిక రాసి ప్రదర్శించాలి. పద్యాలు, పాటలు, చదువు గురించి చాలా పద్యాలు ఉన్నాయి కదా, అలాగే పాటలు సేకరించండి. చూద్దాము. మీకు కావాలంటే ఒక చక్కని పాటలు మీకు నెక్స్ట్ వీడియోలో చదువు ప్రాముఖ్యత తెలిపే చక్కని గీతాలు నేను మీకు వినిపిస్తాను. ఇప్పుడు మాత్రం ఇప్పుడు పోతన భాగవతం నుండి తీసుకున్న ఒక పద్యం ఇచ్చారు కదా, అలాగే మీరు సేకరించే ప్రయత్నం చేయండి. పెద్దవాళ్ళు కానీ, స్నేహితులను కానీ, అన్నయ్య, అక్క, ఎవరినైనా అడిగి. తర్వాత నేను ఇవి చేయగలనా, ఇవన్నీ చేస్తేనే మనం పాఠం పూర్తయినట్టు లెక్క. పద్యాలను రాగయుక్తంగా భావంతో చదవగలను. ఎస్, అవును. ఇచ్చిన వాక్యాలకు పద్యపాదాలను గుర్తించగలను. చదువు యొక్క ప్రాముఖ్యత, మనం పాఠం యొక్క సారాంశం మొత్తం రాస్తాం కదా, రాయగలిగితే రాయగలను, లేక రాయగలను. ఈ విధంగా మనం మొత్తం కృత్యాలు చేయగలిగినట్టయితే ఈ పాఠం పూర్తయినట్టే. ఇది మన పాఠము. ఓకేనా పిల్లలు?
సెలవు. ఓ చక్కని చదువు గీతంతో మనం ఇంకొక దాంట్లో కలుద్దాము. సెలవు.